కర్నూలు డీఐజీ గారు వైసీపీ వాళ్ళు పత్యాపారం చేస్తే ఇట్లాగుంటుందన్నారా? అంటే కడప జిల్లాలో కొంతమంది ఉద్యోగస్తులు ప్రభుత్వం బాబు జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోండి అని చెప్పని పంపిస్తే వాళ్ళు ఉద్యోగం చేయటం మానేసేసి వాళ్ళు పత్యాపారం చేయటం వల్ల ఇవాళ ఈ కడపలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ అరాచకాలు, ఈ అకృత్యాలు, ఈ దాడులు, హింస, పోనీ ప్రతి హింసలో ప్రతిరోజు జరిగే గొడవల్లో ఎవరన్నా కొత్త వాళ్ళు పాల్గొంటున్నారంటే కాదు. మొత్తం ఎవడైతే మొదటి రోజు దాడిలో ఎవడు పాల్గొన్నాడో, నామినేషన్ రోజు బెదిరింపులు ఎవడున్నాడో, రెండో రోజు గొడవలు ఎవడున్నాడో, రెండో రోజు చంపడానికి ప్రయత్నం ఎవడు చేశాడో, మూడో రోజు ఆడే, అంటే అన్ని గొడవల్లో కూడా వాళ్ళే ఉంటున్నారు. దాని అర్థం ఏంటి? కొంతమంది ఉద్యోగస్తులు కడప జిల్లాలో ప్రస్తుతం ఈ ఎలక్షన్ జరిగే చోట పులివెందుల్లో ఉద్యోగాలు చేయమంటే ఉద్యోగాలు చేయకుండా వాళ్ళు పత్యాపారం చేయటం వల్ల ఇవాళ ఎన్నికల్లో హింస జరుగుతుందనేది మనకు అందరికీ, ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. సార్, కర్నూలు డీఐజీ మేము ఉన్నాం కాబట్టి తలలు తేకుండా ఉన్నాయి అంటున్నారు సార్. దాని మీద కర్నూలు డీఐజీ గారు మేము ఉన్నాం కాబట్టే తలలు తెగలేదన్నారా? అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అలాగే వేల్పుల రాము వాళ్ళిద్దరూ తలకాయలు తెగకుండా బతికి ఉన్నారంటే నేను ఉండటం వల్లే అని ఆయన అంటున్నారు. అంటే దురదృష్టం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు, అంటే ఇటువంటి అధికారులు ఇక్కడే ఉండిపోతున్నారు. ఇంత నైపుణ్యం, అమోఘమైనటువంటి స్కిల్స్ ఉండి రమేష్ యాదవ్ అలాగే వేల్పుల రాము తలలు తెక్కకుండా, అంటే మామూలుగా అయితే ప్లాన్ ప్రకారం తలలు తెగిపోవాలనుకుంటా, తలలు తెక్కకుండా కాపాడినటువంటి ఇటువంటి అధికారులకి ఖచ్చితంగా పీపీఎంఎస్ లేదా పీపీజీఏ అవార్డులకి ఖచ్చితంగా వాళ్ళకి అర్హులు, వాళ్ళకి ఇవ్వాలి. అంటే ప్రెసిడెన్షియల్ పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డ్సో, లేదంటే కనుక ప్రెసిడెన్షియల్ పోలీస్ గ్యాలంటరీ అవార్డ్సో, ఇటువంటి ఉన్నతమైనటువంటి అవార్డు ఇద్దరు ప్రాణాలు రమేష్ యాదవ్ తల తెక్కకుండా అలాగే వేల్పుల రాము తల తెక్కకుండా కాపాడినటువంటి ఈ పెద్ద అధికారికి ఖచ్చితంగా పీపీఎంఎస్ కానీ పీపీజీఏ కానీ ఈ రెండిట్లో, అంటే రాష్ట్రపతి పోలీసు అత్యున్నత అంటే ఉన్నతమైనటువంటి సేవలు అందించినందుకు ఇచ్చే అవార్డు కానీ, లేదా గ్యాలంటరీ అమోఘమైనటువంటి సర్వీస్ ఇచ్చినటువంటి పీపీజీఏ, ఈ రెండిట్లో ఏదో ఒకటి అన్ని రకాలుగా ఇవ్వటానికి అర్హత ఉందని చెప్పని వారికి ఇవ్వాలని చెప్పని నేను రాష్ట్రపతి గారిని కూడా కోరుకుంటున్నాను. సార్, నిన్న జరిగిన ఇన్సిడెంట్లో బాధితులకి బట్టలంతా రక్తం మరకలు ఉన్నాయి కానీ ఒంటి మీద గాయాలు లేవని కర్నూలు డీఐజీ గారు అంటారు. ఒళ్ళంతా రక్తం అంటే బట్టలంతా రక్తం ఉంది కానీ ఒంటి మీద ఒక్క దెబ్బ లేదని అన్నారా? అంటే ఏం చేస్తాం, దురదృష్టం పరిస్థితులు ఏంటంటే కొంతమందికి పొలిటికల్ క్యాట్రాక్ట్ అని చెప్పని వస్తుంది. సాధారణంగా వయసు పెరిగే కొందికి కళ్ళకి క్యాట్రాక్ట్ వస్తుంది. అది క్యాట్రాక్ట్ పరిపక్వతకు వచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తుంటారు. కానీ పొలిటికల్ క్యాట్రాక్ట్ అంటే రాజకీయ శుక్లాలు వచ్చిన వాళ్ళకి చేయగలిగేది ఏముంటుంది? అధికారం పోయినప్పుడు ఉన్న రాజకీయ పార్టీకి ఎవడైతే వాళ్ళ అధికారంలో ఉన్నాడో ఆ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి అధికారం పోగానే ఆటోమేటిక్గా వీళ్ళకి కూడా ఈ రాజకీయ శుక్లాలన్నీ కూడా ఆటోమేటిక్గా ఆపరేషన్ లేకుండానే కరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇంకా 3.5 సంవత్సరాల్లో ఈ రాజకీయ శుక్లాలు తొలగే వరకు ఎదురు చూస్తూ ఉంటాం.